నమస్కారం. ఇప్పుడు మనం మన బిడ్డని తీసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చున్నాము. సో దాంట్లో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మన టెస్ట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఆ టెస్ట్లు దేనికోసం, ట్రీట్మెంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఇంకేమేం మార్పులు రావాలి, నేను దగ్గరికి వచ్చేసినాను కాబట్టి నేను ఖచ్చితంగా నాకు ఇది నిలిచిపోతుంది అనే ఫీలింగ్ మనకెప్పుడు కలుగుతుంది, ఆ ఫీలింగ్ అనేది మనకి బాగా కలగాలి. నేను ఖచ్చితంగా నా బిడ్డని తీసుకోగలుగుతాను అనేది, అది చాలా ముఖ్యం. దానికోసమే ఆ ఫీలింగ్ ఎట్లా కలగాలి, ఎట్లా ఆ ఫీలింగ్ నేను తెప్పించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనకి ఇప్పుడు మెడిసిన్స్ బాగున్నాయి. అండం పెరుగుదలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు వాడాలి, ఏం వాడితే ఏ డోస్లో వాడినప్పుడు అది వాళ్ళు బాగా తీసుకోగలుగుతున్నారు. అటువంటిది మనం చూసి మనం చేసినప్పుడు ఫస్ట్ అందుకనే డీటాక్స్ అన్ని టాక్సిన్స్ అన్ని పోయేదానికి పెట్టేసేసి విటమిన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి మనం చేస్తాము. అందుకనే డయట్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఎక్సర్సైజ్ కూడా చెప్తామన్నమాట. ఈ కొన్ని పెల్విక్ ఎక్సర్సైజ్ ఆసనాస్ అనమాట. ఇది చేయడం వల్ల ఏంటంటే గర్భసంచి ఆ పెల్విక్ ఆ భాగంలో రక్త ప్రసరణ, కండరాలు రిలాక్స్ అయినప్పుడు రక్త ప్రసరణ బాగా ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గర్భసంచికైనా అండాశయంకైనా రక్త ప్రసరణ బాగా ఏర్పడినప్పుడు ఒకటి అది పనిచేసే తీరులో మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా అక్కడ బాగా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అందుకనే ఈ ఎక్సర్సైజెస్ మనం చెప్తాం. శవాసనం అంటాం, క్యాట్ కవ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. తర్వాత ఇది ట్విస్ట్ అనమాట, ఇది సుఖాసనం అనేది ఇది చేయడం. తర్వాత నిలబడి చేసే కొన్ని ఆసనాలు, ఇది స్క్వాటింగ్ అని చెప్పి చెప్తామన్నమాట. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇది కూడా బటర్ఫ్లై ఎక్సర్సైజ్, బద్ధకోణాసనం అనేది సూక్త బద్ధకోణాసనం. సో ఇటువంటి ఎక్సర్సైజ్ అన్ని చేసినప్పుడు అక్కడ మనకి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ ట్యాబ్లెట్ వేసినప్పుడైనా, డయట్ తీసుకునేటప్పుడైనా, ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా ఈ ఆలోచన పెట్టి చేయడం అది ఇంపార్టెంట్. నేనేదో చేసుకొని ఏదో మాత్రలు వేసుకున్నాను, ఏదో మిగిలినది నాకు అన్ని టైంలో మనం దాన్ని ప్రాక్టీస్ చేయకపోయినా ఈ ట్యాబ్లెట్ వేసేటప్పుడు, డయట్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నేను నా బిడ్డ కోసం చేస్తున్నాను. ఇది ఎగ్ డెవలప్మెంట్, మనం డయట్ అంతా చెప్తున్నాం. ఎగ్ డెవలప్మెంట్కి ఇది, సీరం ప్రొజెస్ట్రాన్కి ఇది డయట్, స్పర్మ్ ఇది కణాలు పెరిగేదానికి ఇది చేసుకుంటున్నాం. సో అది మన ఇంట్రెస్ట్తో ఇష్టంగా మనం చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇందాక మనం అనుకున్నాము మన ఆలోచనలు ఎట్లా దీని మీద ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ హార్మోన్ కంట్రోల్ మన ఆలోచన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఈ గర్భసంచి ఒకటే తెలుసు మనకి, గర్భసంచి అండాశయం ట్యూబ్స్ ఇవి అన్నీ మనం సరిచేసి పెట్టినా అవి అన్నీ కలిసి పని చేస్తేనే ప్రెగ్నెన్సీ ఏర్పడడం అనేది ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దాని కంట్రోల్లో ఇది ఉంటుంది. ఏది మన హార్ట్ కొట్టుకోవడం, మనం గాలి పీల్చడం, మన డైజెషన్ జీర్ణం అవ్వడం, యూరిన్ మోషన్ పాస్ చేయడం, ఇవి అన్నీ దీని కంట్రోల్ కింద ఉంటుంది అనమాట. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనం నిదానంగా రెస్ట్లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. రెస్ట్, డైజెషన్, రిపేర్, అది ఫీడ్ అండ్ బ్రీడ్. మనం ఆహారం తింటాం, బ్రీడ్ అంటే పిల్లల్ని పుట్టించుకోవడం, ఇవి అన్నీ దీని కంట్రోల్ కింద వస్తుంది అనమాట. ఇది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు,
ఇది బాగా పనిచేస్తుంది. అది కూడా ఏంటి 10-15% పనిచేస్తుంది. కాకపోతే ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. మనం హ్యాపీగా ఉన్నా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు మనం దీంట్లో ఎట్లా ఉంటుందంటే యూరిన్ మోషన్ పోయేదంతా అక్కడ ఆ ద్వారాన్ని స్వింక్టర్ అంటారు. ఇవన్నీ ఈ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసినప్పుడు మనం అది ఈజీగా ఓపెన్ అయ్యి అది మనకి యూరిన్ మోషన్ వస్తుంది. అట్లనే ప్రెగ్నెన్సీ కోసం ఎట్లా అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ రాదు, తెలియకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఈ నెల వస్తుందా అని. అది వదిలిపెట్టినప్పుడు కొన్ని వెకేషన్కి వెళ్ళి ఉంటారు, లేదంటే ఇంకా ఎక్కడైనా వేరే పనిలో పడి ఉంటారు, వేరే టెన్షన్ కూడా ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా బాగాలేకుండా ఉంటుంది. దీని గురించిన ఆలోచనని మరిచిపోయినప్పుడు అది బాగా పనిచేసేస్తుంది. న్యాచురల్గా దాని పని అది చేసుకొని పోతుంది. అప్పుడే అనిపిస్తుంది చాలాసార్లు ఇన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకొని ఇంత కష్టపడినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా అయిపోయింది, అప్పుడు వరకు రానేది జస్ట్ దాన్ని మర్చిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు ఈజీగా దాని పని చేసుకోగలుగుతుంది. అందుకని ఇది రిలాక్స్డ్గా రెస్ట్లో ఉన్నప్పుడు ఇది బాగా పని చేస్తుంది. అదే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని, దీంట్లోనే అది ఇంకొక భాగం ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో. అదేం చేస్తుంది, ఏమైనా టెన్షన్ ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు, స్ట్రెస్ జరిగినప్పుడు అప్పుడు అది పనిచేస్తుంది. దాంట్లో 3 రకాల రియాక్షన్ ఉంటుంది: ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్. ఫైట్ అంటే దానికి ఒక్కొక్కసారి ఏమైనా ఉంటే సడన్గా మనకి ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఎనర్జీ దాన్ని చేసేస్తాం. ఇంకొకటి పారిపోతాం, అయ్యో అది జరుగుతుంది నేను వెళ్ళిపోతాను, ఫైట్ ఫ్లైట్. ఇంకోటి స్తంభించి నిలబడి ఇప్పుడు అమ్మ ఏం చేయాలో తెలియదు అంతే. సో ఇది మనకి ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీంట్లో అక్యూట్ అప్పటికప్పుడు ఒక్కొక్కసారి చిన్న స్ట్రెస్ అప్పటికప్పుడు అయిపోవాలి, ఆ టెన్షన్ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది, ఆ టైంలోనే ఈ టైం లోపల ఇది చేసి పెట్టేసేయాలి, ఆ టైం అయ్యి అది పని అయిపోతే ఆ టెన్షన్ ఉండదు. అట్లా అక్యూట్ స్ట్రెస్, కొంతమందికి ఒంట్లో బాగాలేదు, ఆ జ్వరం వచ్చిన ఆ 1 వీక్ బాగా టెన్షన్తో ఉంటాం. అక్యూట్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. క్రానిక్ స్ట్రెస్ చిన్నది, ఇప్పుడు మనకి పొద్దున్న లేయంగానే వంట చేసి పెట్టాలి, బయటకు వెళ్ళాలి, వాళ్ళకి సమాధానం చెప్తూ ఉండాలి, ఇవన్నీ చిన్న స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. ఇప్పుడు ఉండే ప్రస్తుత కాలంలో మనకి రోజువారీ కార్యక్రమంలో చాలా ఇటువంటి స్ట్రెస్ మనం ఇప్పుడు భర్త బయట లోపలికి రాకపోయినా అది ఒక స్ట్రెస్. సో ఇటువంటిది మనం కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ రోజువారీ దీంట్లో. ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ఎగ్ డెవలప్మెంట్ అవ్వడం సరిగ్గా రావట్లేదు, సీరం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దీనికి ముందు ఒక ఇది ఏంటంటే ఈ స్వింక్టర్స్ అంటాం, యూరిన్ మోషన్ రావడం అట్లే కట్టేస్తుంది పని చేయకుండా. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా పోతాం, ఈ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో, గడి సరిగ్గా లేదు అనేటప్పుడు యూరిన్ ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఒకసారి బయట వేరే ఊరికి పోతాం, మోషన్ రాదు, అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. ఇది మనం బాగా గమనిస్తేనే తెలుసు. మళ్ళీ మన ఇంటికి వచ్చి మన బాగపోతే ఫ్రీ హ్యాపీగా రిలాక్స్డ్గా వస్తుంది, అప్పుడు పారాసింపథెటిక్ పనిచేస్తుంది. సో ఇది ఎట్లా చూస్తామంటే ఒక్కొక్కసారి 2-3 సంఘటనలు. ఒక ఆమె చెప్పిందంట వాళ్ళు అత్తగారి దగ్గర, మా కోడలికి సీమంతం చేస్తున్నాం, మీ కోడలికి ఎప్పుడు చెప్పబోతున్నావు. ఆ ఒక్క మాటతో ఈమె టెన్షన్ పడింది. 2 నెలల్లో వెయిట్ విపరీతంగా పెరిగిపోయింది, రెగ్యులర్గా వచ్చిన పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. ఇంకొక అమ్మాయికి అట్లనే ఒక పెళ్ళికి పోయినప్పుడు, మీ అమ్మ కన్నా 2 కూతుర్లు ఉన్నారు, మీకు ఒక్క బిడ్డ కూడా లేదే. అంతే, అప్పటి వరకు ఆమెకి రెగ్యులర్గా వచ్చిన ఫాలికల్ ఇర్రెగ్యులర్ అయిపోయింది,
ఫాలికల్ పెరగల. ఇది కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ఇక్కడ ఎగ్ పెరగదు, ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఇది మనం తెలిస్తేనే, అందుకనే చెప్తాం ఎక్కడైనా పెళ్ళికి పోయి వచ్చి ఏమైనా ఇట్లా ఎవరైనా అడిగి బాధ ఉంటే చెప్పండి, చెప్పి ఆ బాధని రిలీజ్ చేసేసుకోండి. అది ఫ్రీ అయిన తర్వాతనే మళ్ళీ ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఒక్క మాట చెప్పింటారు, సంవత్సరాలు దాంట్లోనే ఉండిపోతాం. సో అది మనం చెప్పి అది రిలీజ్ చేసుకుంటేనే మనం దాంట్లో నుంచి బయటపడిపోతాం. సో ఇది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అందువల్ల మనం ఏమనుకుంటాము, మనకి ఎవరైనా పక్క నుంచి బాధ పెట్టినా లేదా ఆర్థికంగా బాధ ఉన్నా అదే టెన్షన్ అనుకుంటున్నాం. నాకు ఈ నెల కూడా వచ్చేసిందే, నాకు ఇంకా రావాలి కదా, నాకు లేట్ అయిపోయింది అని మనం బాధపడడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటున్నాం. అదే మనకు ఉండాల్సిన ఇంట్రెస్ట్ అనుకుంటున్నాం. ఎందుకంటే లేట్ అయిపోతే ఇది ఒక అపోహ. ఎందుకు మనం అనుకుంటున్నాం అంటే లేట్ అయిపోతే ఇంకా మనకు రాదు, కష్టం. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు సమాజంలో చాలా విషయాల్లో ఇది జరుగుతుంది. ఏ విషయమైనా మనకు తొందరగా అట్లా వచ్చేసేయాలి, ఫోన్లో చేస్తే అట్లా వచ్చేసేయాలి, ఇక్కడ ఆన్లైన్లో పెడితే వచ్చేసేయాలి. ఆ అవకాశం అన్నీ ఉంది కాబట్టి నాకు కొద్దిగా లేట్ అయినా ఇక్కడ రెస్ట్లెస్ అవుతాం. మనకే తెలుసు, కొద్దిగా ఛానల్ అడ్వర్టైజ్మెంట్ ఛానల్ మార్చేస్తాం. ఆ ఓపిక లేదు, వెయిట్ చేస్తే అవుతుంది అనే అనుకుంటా. లేట్ అయిపోయింది ఇంకా రాదు. పెళ్ళిళ్ళు కూడా చూస్తున్నాం. అందుకనే అంతకుముందు పెళ్ళి అయితే భార్యాభర్తలకి ఏమైనా కొద్దిగా అది అర్థం చేసుకోవడం ఇదిగా ఉంటే చాలాసార్లు పెద్దవాళ్ళు వీళ్ళ వైపు వాళ్ళ వైపు చెప్తారు, అది విని. ఇప్పుడు ఏం లేదు, ఒకసారి లేదా ఇంకంతే, ఎవరి మాట వినం. ఇది వర్కౌట్ కాదు. అట్లా అంటే మనది ఒక విషయం అనేది ఈ చాలా రంగంలో మనం ఈ ఆలోచన, ఈ నమ్మకం నడుస్తుంది. కొద్దిగా లేట్ అయితే ఇది పని చేయదు. పాతకాలంలో అంటే ఒక ఎక్స్పెరిమెంట్ దీనికోసం స్టడీ కండక్ట్ చేశారు. ఒక పార్కులో, పెద్ద పార్క్, ఒక 50 ఏళ్ళ గ్రూపు 20 ఏళ్ళ గ్రూపు వదిలిపెట్టేసేసి మీరు బయటకు రావాలి మీ అంతటి మీదే, లేదు హెల్ప్ అడగండి మేము వచ్చి తీసుకుంటాం. వీళ్ళు ఈ కుర్రాళ్ళు చూశారు, కొద్దిగా కాసేపు ఒక అరగంట ఒక పూట చూశారు, రాలేదు, కూర్చునేశారు, ఇంకా మన వల్ల కాదు అని. ఈ పెద్దవాళ్ళ వదిలిపెట్టల, 1 డే ప్రయత్నం చేసి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే అది యాటిట్యూడ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చూసి బయట అవును అయినా ఇది ఎండ్ కాదు, దీంట్లో నుంచి కూడా మనం బయటకు రావచ్చు. అట్లా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లేట్ అయిపోతే నాకు ఇంకా పుట్టరు. అది ఒక అపోహ, నిజం కాదు. మనకేంటంటే బాధపడితే కంట్లో నీళ్ళు వస్తుంది, బాధ లేకపోయినా నీళ్ళు రావచ్చు. బాధపడినప్పుడు వచ్చేది కన్నీరు అంటాం. బాధపడకపోతే కంట్లో నీళ్ళు వస్తే డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు, డ్రాప్స్ వేస్తే తగ్గిపోతుంది. కన్నీరు వస్తే మనం డాక్టర్ దగ్గర పోము, డ్రాప్స్ వేసుకోము. కానీ కన్నీరు అని తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఒక డ్రాప్ చేస్తాం, ఒకటి చేస్తే రాకపోతే ఇంకా వేరే డ్రాప్స్ చేస్తాం, దాని మీదనే ఉంటాం. ఇక్కడ ఎప్పుడు ఆగుతుందో అక్కడ టక్కమన్నది ఆగిపోతుంది. ఒక అమ్మాయి ఇక్కడ, ఇది కూడా అంతే, మనకు అండం పెరుగుదల చూస్తాం, రావట్లేదు అని ఒక టాబ్లెట్ లేదా ఇంకో ఇంజెక్షన్ అది వాడుతూ ఉంటాం. ఒక డాక్టర్ లేకపోతే ఇంకో డాక్టర్, నాకు ఇది కష్టం అయినా రావాలి, నాకు అండమే పెరగదు, ఇటువంటి నమ్మకం పెట్టేసుకుంటాం.
ఒక అమ్మాయి వస్తూ ఉండింది, ఎగ్ డెవలప్మెంట్ వచ్చేది కాదు. టాబ్లెట్ పెట్టాం, ఇంజెక్షన్ పెడితేనా కూడా చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఆమె ఇర్రెగ్యులర్గా కూడా వచ్చింది. అమ్మా ఈమెకి చాలా కష్టం అనుకున్నాను. ఒక 1.5 years రావడం ఆపేసింది. తర్వాత వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను అనుకున్నా, ఓహో ఈమెకి ఎట్లా ఉంటుందో, మళ్ళీ అట్లనే ఉంటుందేమో. ఆమె అనింది, నాకు ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది. ఆమెకు తెలుసు 50 నుంచి 100 పోయినాం, 200 పోయినాం, తర్వాత ఇంజెక్షన్ పోయినాం, అంటే టాబ్లెట్ 50 నుంచి 200 దాకా పోయినాం. ఆమె అనింది, నాకు పీరియడ్స్ ఇప్పుడు రెగ్యులర్గా వస్తుందిమా, 100 పెట్టి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సరే 100 mg డోస్లో పెట్టి క్లోమిఫిన్ స్టార్ట్ చేసినాము. ఎగ్ బాగా డెవలప్ అయింది. నాకు చాలా సర్ప్రైజ్. బాగా రిలీజ్ అయిపోయిందిమా, బాగా వచ్చింది అంటే ఆమె చాలా హ్యాపీ. చాలా ఆ నెల ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమ్మాయిని అడిగాను, అంతకుముందు నీకు నెలకి సరిగా వచ్చేది కాదు, ఒకటి ఎగ్ డెవలప్మెంట్ ఎంతో కష్టపడాల్సింది, ఇంత ఈజీగా ఇంత బాగా వచ్చింది ఎట్లా? అప్పుడు ఆమె అనింది, నాకు అట్లా ఏం తెలియదు నాకు, కానీ కొన్ని విషయాలు నా జీవితంలో జరిగింది. ఏంటంటే అంతకుముందు మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము. నాకు ఉద్యోగం లేదు, మా ఆయనకి మాత్రమే ఉద్యోగం ఉండేది. నేను హాస్పిటల్కి రావాలంటే మా అత్తగారి దగ్గర డబ్బులు అడగాలి. పక్కన తోడికోడలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంటి పని ఆ రోజు చేయి, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఒప్పుకోరు. హాస్పిటల్ రావాలంటేనే కష్టంగా ఉండేది. తర్వాత మేము బయటకు వచ్చేసాము. నేను జాబ్ చేస్తున్నా, ఇంటి పని చూసుకొని బయట పని చేసేదానికి చాలా ఒళ్ళు అలసిపోయేది. 6 months తర్వాత చూస్తే నేనే గమనించిన, అప్పుడు నాకు పీరియడ్స్ తెలియకుండానే రెగ్యులర్ అయిపోయింది. ఒకవేళ ఇట్లానే ఉంటుందేమో మళ్ళీ ఏమో అని చూస్తామని గమనిస్తూ ఉంటే ప్రతి నెల రెగ్యులర్ అయిపోయింది. అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది నా మీద, నాకు ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్, నేను హ్యాపీగా ఉన్నాను, ఫైనాన్షియల్గా నేను రిలీఫ్గా ఉన్నాను. ఇప్పుడు నేను నా మీద నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అందువల్ల నేను మళ్ళీ వచ్చాను. అంటే మానసికంగా నాకు ఇది కష్టం, అందరికంటే నేను వెనకాల పడిపోయినాను అని బాధ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్ సరిగ్గా పెరగలేదు, సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడు అది వదిలిపెట్టేస్తుందో ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ రిలాక్స్ అయిపోయింది, ఇక్కడ పీరియడ్స్ రెగ్యులర్ అయింది. అంటే ఇది ఇట్లనే పని చేస్తుంది. ఆ స్ట్రెస్, అది టెన్షన్ ఉన్నప్పుడు మనకేం చేస్తున్నాం, మనం ఓన్లీ డ్రాప్స్ వరకే వేస్తాం, దాంట్లోనే అన్ని బాగా అయిపోవాలి. అంటే ఇక్కడ బాధ ఉన్నప్పుడు ఎన్ని డ్రాప్స్ వేసినా అది పోదు. ఎందువల్ల దీని ఒక స్ట్రెస్ రెస్పాన్స్ అని చెప్తున్నాము. ఇది అర్థం చేసుకోవాలంటే రష్యాలో ఒక ఇవాన్ పావ్లోవ్ అని ఒక సైంటిస్ట్, ఆయన ఒక ఎక్స్పెరిమెంట్, ఇది పావ్లోవ్స్ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఫేమస్ ఎక్స్పెరిమెంట్. ఆయన ఏం చేశారంటే కుక్కకి ఈ బోన్ పెట్టారు రోజు, అది నోట్లో ఉమ్ము నీరు వస్తుంది. తర్వాత ఊరికి ఒక గంట కొట్టారు, మామూలుగా ఉంది. తర్వాత గంట కొట్టి బోన్ పెట్టడం, రోజు ఇట్లా కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత బోన్ చూపించకుండా వట్టి గంట కొట్టినా కూడా నోట్లో నీరు వస్తుంది. అంటే మనకి ఏదో ఒక రెండు విషయంని అసోసియేట్ చేసినప్పుడు, అది మళ్ళీ చేసినప్పుడు, ఒకటి లేకుండా ఒకటి ఉన్నా కూడా బాడీ స్పందిస్తుంది. అది బాగా గమనించండి, ఇది శరీరం స్పందిస్తుంది. ఇక్కడ మనకు కూడా అంతే. ఒక అడ్వర్టైజ్మెంట్ అంతా ఇట్లాంటిది మనకి జరుగుతుంది. మనకి తెలుసు, మనకి ఈ సినిమా స్టార్స్ అనేవాళ్ళు చాలా ఇష్టం. వాళ్ళు ఏదైనా ఒక మామూలుగా ఒక కూల్ డ్రింక్ ఉంటుంది, ఆ కూల్ డ్రింక్ అంటే మామూలుగా దాని గురించి మనకేం పెద్ద ఇది ఉండదు.
కానీ ఆ స్టార్ అంటే మనకి ఆ సినిమా యాక్టర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒక యాడ్ వేస్తారు, చాలా పెద్ద సాహసం చేసి వచ్చి అది తాగంగానే మనకేమనిపిస్తుంది, మనకి ఇష్టమైన స్టార్ అది చేస్తున్నారు కాబట్టి అది చాలా మంచిది. ఆయన వేరే, ఆ డ్రింక్ వేరే, కానీ రెండు అసోసియేట్. ఆయన గ్రేట్ కాబట్టి ఈ డ్రింక్ కూడా గ్రేట్ అయిపోతుంది. మనకి అది అంత లేదన్నా కూడా ఆ డ్రింక్ అనంగానే అదే గుర్తుకొస్తుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసి మనం ఎక్కడ షాప్లో పోయినా ఏదైనా కొనేస్తాం కదా. సోప్ అయినా సరే, ఇంకా వేరే వస్తువులైనా చాలా వచ్చి అడ్వర్టైజ్మెంట్ చూసి అడ్వర్టైజ్మెంట్లో ఉంది కాబట్టి మనం అంటే ఇది చాలా మంచిది. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక సినిమా థియేటర్లో ఒక కూల్ డ్రింక్ రిపీటెడ్గా వేశారు మధ్య 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 సినిమా చూసేటప్పుడు. ఆ ఇంటర్వెల్ రాగానే చాలా మంది లేచిపోయి అదే కూల్ డ్రింక్ కొన్నారు. వేరే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ 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 చూసి ఆ అసోసియేషన్ మైండ్లో ఎప్పుడు ఇది మంచిది అనేది పడుతుందో బాడీ పనిచేసేస్తుంది. మనకు కూడా ఇదే. అంటే బాడీ పని చేయడం అనేది అది ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ లాలాజలం ఊరినట్టు అది వచ్చేస్తుంది. ఒక ఆయన తమిళనాడులో ఎంజి రామచంద్రన్ అని పెద్ద యాక్టర్, ఎంజిఆర్ అంటారు. ఆయన బతికున్నప్పుడు ఆయనకి పెద్ద ఫ్యాన్ ఈయన. కానీ సిగరెట్ స్మోకింగ్ ఈయనకు ఉండింది. ఇది వదిలిపెట్టాలని చాలా ప్రయత్నం చేశాడు, వీలు కాలేదు. తర్వాత ఒక కౌన్సిలర్ దగ్గర పోయాడు. ఆయన చాలా ఫేమస్ కౌన్సిలర్. కొన్ని సెషన్స్ నడుస్తుంది, కొంచెం కష్టపడుతున్నాడు. అంతే మెంటల్గా ఇది వదలలేకపోతున్నాడు. అప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక సెషన్ ఏంటంటే, నాకు ఎంజి రామచంద్రన్ అంటే చాలా ఇష్టం, ఆయన పద్ధతులే నేను పాటిస్తాను. అప్పుడు ఈ కౌన్సిలర్ అందుకొని, అయ్యా ఆయన తాగడు, స్మోకింగ్ చేయడు, తెలుసా నీకు? అవునా, ఆయన తాగడా? అట్లయితే నేను వదిలేస్తా. అంటే వదిలిపెట్టడం ఆయనకి ఈజీ అయిపోయింది. బాగా గమనించండి. అంటే అది అసోసియేషన్ మైండ్లో ఇది దాంతో అసోసియేషన్ వచ్చేసిందంటే బాడీకి స్పందించడం అనేది ఈజీ. అట్లా ఇక్కడ మనకు అట్లా అసోసియేషన్ మనకి ఉంది. ఏముంది అని చెప్తే, ఈ అపోహ పుకార్ల రూపంగా స్టార్ట్ అయింది, అపోహ అయిపోయింది. ఈ పుకార్ అంటే ఏంటంటే అది నిజం ఉండదు, ఇంతే నిజం ఉంటుంది, కొద్దిగా నిజం. 1% నిజం ఉంటే 99% దానికి అన్నీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఏ బాధ్యత లేని వ్యక్తి మొదలు పెడతారు. దాని ఏంది, మిగిలిన వాళ్ళే అర్థం చేసుకోకుండా దాన్ని పాస్ ఆన్ చేసేస్తారు. అది ఒప్పుకునే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అదే చెప్తారు, నిజం అని తెలిసిన దాన్ని చాలాసార్లు అవునా అవునా ప్రశ్నిస్తాం. ఇటువంటి వాళ్ళని మనం ప్రశ్నించము, అట్లనే ఒప్పుకునేస్తాం. అట్లా ఈ అపోహలు ఈ పుకార్లుగా మారి, పుకార్లు మళ్ళీ 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 చాలా మంది చేత చెప్పబడి అదేమవుతుంది, వెంటనే అది వచ్చి అపోహగా మారిపోతుంది. అది ఎప్పుడు అపోహగా ఇక్కడ మారిపోతుందో బాడీ దానికి స్పందించి దాన్ని ప్రూవ్ చేసేస్తుంది. ఇక్కడ మనకి ఏం వస్తుంది, 1 సంవత్సరం రాకపోతే గర్భం రావడం చాలా కష్టం. అది చాలా మంది చెప్తారు. చెప్పేవాళ్ళు ఎవరు డాక్టర్లు కాదు. చెప్పేవాళ్ళని మనం ప్రశ్నించము, కానీ భయం వచ్చేస్తుంది, లేట్ అయిపోయిందే. ఎందుకంటే మన అమ్మను అత్తను బాధ పడుతున్నప్పుడు, అయ్యో లేట్ అయిపోయింది, ఇంకా రాకపోతే ఎట్లా, మనం కూడా అట్లనే అదొక అపోహ అనేది తీసుకోము. మా అమ్మ బాధపడింది కాబట్టి నేను అది కరెక్ట్. ఇక్కడ అసోసియేషన్ కండిషనింగ్, వెంటనే బాడీ దానికి రియాక్ట్ అయిపోతుంది. అట్లనే ఏజ్ వచ్చేస్తే కష్టం.
30 ఏళ్ళు దాటితే అయ్యో ఇంకా రానే రాదు అన్నట్టు ఫీలింగ్. 30 ఏళ్ళు అంటే 25 ఇయర్స్ అప్పుడు 90% ఫర్టిలిటీ పొటెన్షియల్ అని, 30 అంటే 70% వరకు బాగుంది. అది లేదు. మన కంటి ముందే 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తే అది తెలిసినా కూడా అయ్యో నాకు 30 వచ్చేసింది, మనకు మనమే వేసుకుంటున్నాం. ముట్లు సరిగా రాకపోతే ఇంకేది ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఎవరో ఒకరు చెప్తారు. అంతే కదా, వాళ్ళు చెప్పేశారు కదా. ఆ ముట్లు రాకపోయినా 40% వరకే, మిగిలిన 60%కి ట్రీట్మెంట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది మనం తీసుకోము. ముట్లు సరిగా రాలే, ప్రెగ్నెన్సీ రాదు అనేది గట్టిగా తీసుకొని బాడీ అట్లనే స్పందించేసేస్తుంది. అంటే మన ఆలోచన ఇట్లా ఉంది అనేది మనకు ఆ ఎరుక, అవేర్నెస్ అది వచ్చినప్పుడే ఇది ఒక స్ట్రెస్ రెస్పాన్స్గా మనం తీసుకుంటున్నాం. బాడీ రియాక్ట్ చేసేస్తుంది. అయితే ఈ స్ట్రెస్ రెస్పాన్స్ అంటే ఒక కండిషన్కి ఇది ఒక స్పందనగా ఈ పీరియడ్స్ సరిగా రాకుండా పోవడం, ముట్లు కరెక్ట్గా ఎగ్ బాగా వచ్చేది రాకుండా పోవడం, ఇదంతా దాని తర్వాత జరుగుతుంది. ఇది ఒక్కసారికి జరుగుతుంది. లేదంటే పక్క నుంచి ఎవరో ప్రతి నెల చెప్తారు ఇంకేం వస్తుంది నీకు, ఇంకేం వస్తుంది, అదే ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. లేదంటే ఒక్కసారి చెప్పుంటారు. ఆ ఒక్కసారిని బాగా తీసుకొని, ఒక ఆమె 7 years అయిపోతే పెళ్ళయి కొళాయి దగ్గర నీళ్ళు పట్టపోయేదానికి అమ్మ ఈమెని తొందరగా పోనివ్వండి, మా ఇంటికి పోయి పిల్లల్ని చూసుకోవాలి కదా అని ఎగతాళిగా ఒక ఆమె చెప్పింది. దానికోసం అట్లే బాధపడి నాకు పుట్టరు, అందుకనే కదా ఆమె అనింది నాకు ఇంకా పుట్టరు అని ఏడ్చి 4 years ఏడ్చి బాధపడే ఓపిక అంతా పోయి, సరేలే పో పుట్టకపోతే పర్వాలే నేను బాధపడను వదిలేస్తాను అని వదిలేసిన తర్వాత అప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం ఒక ఇది తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు రావడం కష్టం. స్ట్రెస్ రెస్పాన్స్ అది. అయితే మనకి ఎందుకు ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వస్తుంది? మన కంట్రోల్లో లేనప్పుడు అది కరెక్ట్ అని తీసుకుంటాం. మన కంట్రోల్లో ఉండాలంటే మనకేం కావాలి? మనకి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎబిలిటీ టు యాక్ట్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, దెబ్బ తగిలి ఎవరో తీసుకొస్తున్నారంటే వచ్చిన వాళ్ళకి అయ్యో రక్తం కారిపోతుందనే ఉంటుంది. కానీ డాక్టర్కి అంతే కదా, ఇది డ్రెస్సింగ్ చేస్తే తగ్గిపోతుంది, లేదా ఇది ఒక 2 సూచనలు వేస్తే తగ్గిపోతుంది. ఎందుకంటే డాక్టర్కి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని సరి చేసే ఎబిలిటీ ఉంది, వసతులు ఉంది. అదే డాక్టర్ రోడ్లో ఉన్నప్పుడు అట్లా ఎవరికైనా జరిగినప్పుడు తెలుసు ఇది పోస్తే తగ్గిపోతుంది, కానీ ఆయన చేయడం వరకే తెలీదు. కానీ ఆయనకి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ధైర్యం చెప్పి పంపించగలుగుతాడు. మనకు అది లేనప్పుడు మనం ఇది కన్నీళ్ళ లేదా మామూలుగా కంట్లో వచ్చే నీళ్ళ అని తెలిసే విచక్షణ భావం మనకి రావాలి. వీళ్ళు చెప్పినారు లేట్ అవుతుంది కాబట్టి కష్టం అనేది లేదు. 3 ఏళ్ళుగా రాని గర్భం, 5 ఏళ్ళుగా రాని గర్భం, మనం రిలాక్స్ అయితే ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ పనిచేసిన, ఆ నర్వస్ సిస్టమ్ పనిచేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఈజీగా వస్తుంది.